ఈ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? ఈ గ్లో ఆఫ్ హోప్ అనే ప్రసిద్ధ పెయింటింగ్ ని చాలామంది లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రకు చెందిన కళాకారుడు సావలారం లక్ష్మణ్ హల్దంకర్ గారు 1945లో వేసిన వాటర్ కలర్ పెయింటింగ్. ఈ చిత్రానికి ఉన్న కథ చాలా అందంగా ఉంటుంది. దీపావళి రోజుల్లో హల్దంకర్ గారు తన భార్యకు ఒక లావెండర్ రంగు చీర కొనిచ్చారు. ఆ చీరను వారి 13 ఏళ్ల కుమార్తె గీతా వేసుకుని తండ్రిని చూపించడానికొచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న దీపం పట్టుకుని గాలి ఆపకుండా మరో చేత్తో దాని కప్పుకుంది. ఆ దీపం వెలుగు ఆమె ముఖాన్ని చాలా అందంగా ప్రకాశింపజేసింది. ఆ క్షణం హల్దంకర్ గారిని అంతగా ఆకట్టుకుంది. ఆ అందాన్ని పెయింటింగ్గా మార్చేశారు. అదే ఈ గ్లో ఆఫ్ హోప్. ఈ చిత్రాన్ని చూసిన మైసూరు మహారాజా జయచామరాజ వాడియర్ గారు వెంటనే కొనుగోలు చేసి జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీలో ఉంచించారు. అప్పట్నుండి ఇది గ్యాలరీలోని ముఖ్యమైన ఆకర్షణగా నిలిచింది. ఈరోజు కూడా ఈ పెయింటింగ్ చూసే ప్రతి ఒక్కరూ ఆ చిన్న దీపం వెలుగులో మెరిసే గీతాముఖాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు.